హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్ గా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, పాజిటివ్ గా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సంతోషంగా ఉండటం అంటే అందరికీ సాధ్యమే అండి. మనం ఏది సంతోషం అనుకుంటామో అది సంతోషం, ఏది కాదనుకుంటామో అది కాదనమాట. చాలా సింపుల్. ప్రతి క్షణం సంతోషంగా ఉండటం కుదురుతుందా? కుదరకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ ఉండటానికి ట్రై చేస్తే కుదురుతుంది. ప్రతి చిన్న విషయాన్ని మైండ్ లోకి తీసుకొని మనం ఎప్పుడైతే డిస్టర్బ్ ఫీల్ అవుతామో హ్యాపీనెస్ అనేది పోతుంది. జానేదో ఏది జరిగితే అది జరుగుతుంది. ఏదైనా సరే ఎదుర్కోవటానికి నేను సిద్ధం అని ఒక యాటిట్యూడ్ తో ఉన్నాము అనుకోండి, ప్రతి క్షణం సంతోషంగా ఉండటం సాధ్యమే. మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేకాకుండా ఎవరైనా సరే బాగున్నావా అని అడిగితే చప్పగా చెప్పొద్దు అస్సలు. బానే ఉన్నానులేండి, ఒంట్లో అది బాగలేదు, ఇది బాగలేదు, ఇంట్లో అది ప్రాబ్లం, ఈ చెత్తంతా చెప్పకండి అసలు ఎవరితోటి. నేను చాలా బాగున్నా, పర్ఫెక్ట్ గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, ఎక్స్ట్రాడినరీగా ఉన్నా అని చెప్పండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయో లేదో మీరే చూడండి. ఇలా చెప్పడం అలవాటు చేసుకోండి. రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఎప్పట్లాగా ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్. మీరు ప్రేమలో ఉన్నారా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని మర్చిపోయేటప్పుడు కరెక్ట్ గా మళ్ళీ వాళ్ళు ఎంట్రీ ఇస్తే మళ్ళీ మీ మైండ్ మారిపోతూ ఉందా? వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారా? ఇలాంటి విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ కదా, ప్రతి మనిషికి సంబంధించిన టాపిక్ అండి ఇది. మన వీడియోస్ ని చాలా మంది బాగున్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మానసిక సంఘర్షణతో ఎవరైతే పోరాడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి వీడియోస్ ని లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినాయి అనుకోండి, మీలా ఎవరైనా లైఫ్ లో ఇబ్బంది పడే వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూస్ అవుతే మంచిదే కదా. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ వెళ్ళిపోదాం. లైఫ్ లో ఎవరో ఒకరిని ఎక్కడో ఒక చోట ఇష్టపడటం అనేది చాలా సహజం అండి. ఇదేమి కొత్త విషయం కాదు. మీకు మాత్రమే జరగట్లేదు, అందరికీ జరిగేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు వాళ్ళని నిజంగా ఇష్టపడుతున్నారా, ప్రేమిస్తున్నారా, ఈ రెండిటికి తేడా తెలియకుండా మీరు కన్ఫ్యూజన్ అవుతున్నారా? ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీది నిజమైన ప్రేమనా, కన్ఫ్యూజనా? ప్రేమిస్తున్నాము అని అనుకుని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఖచ్చితంగా తెలుసుకోండి. లేదనుకోండి బాధపడాల్సి వస్తుంది వాళ్ళు దూరం అయిపోయినప్పుడు. నిజమైన ప్రేమ అంటే ఎప్పుడు కూడా మన గురించి పాజిటివ్ గా ఉంటారు వాళ్ళు. అన్ని విషయాల్లో పాజిటివ్ గానే ఉంటారు. ఒక విషయంలో నెగిటివ్ గా, ఒక విషయంలో అట్లా ఉండరు అనమాట. ప్రతి విషయంలో మనల్ని చాలా కేర్ గా చూసుకుంటా ఉంటారు. అలా జరుగుతుంది మీకు అని అంటే అది ఖచ్చితంగా నిజమైన ప్రేమనే. కానీ మిమ్మల్ని ప్రతి విషయంలో పట్టించుకుంటారు. చిన్న విషయాల్లో కూడా మిమ్మల్ని చాలా కేర్ఫుల్ గా ఉంటారు. మీ ఫోన్ కొంచెం లేట్ అయితే ఆందోళన పడటం, మీరు రిప్లై ఇవ్వటం కొంచెం లేట్ అయితే కంగారు పడటం, ఎవరితో మాట్లాడుతున్నావు, ఇంత టైం అయింది ఏంటి, ఇంత లేట్ అయింది ఏంటి అని ప్రశ్నిస్తారు. దానికి మీరేమి వెంటనే బాధపడిపోవాల్సిన అవసరం లేదు. అలా అడుగుతున్నారు అని అంటే వాళ్ళకి నిజమైన ప్రేమ ఉంది కాబట్టి, మీరు వాళ్ళకి మాత్రమే సొంతం అని అనుకుంటున్నారు కాబట్టి మీరు వేరే ఎవరితోనైనా మాట్లాడుతుంటే కూడా తట్టుకోలేకపోతున్నారు. కానీ దీనిని మీరు అనుమానపడుతున్నారు అని చెప్పేసి తప్పుగా అపార్థాలు చేసుకోవాల్సిన అవసరం లేదండి. కానీ ఫేక్ లవ్ ఉంటుంది చూడండి, అనుమానం ఉండదు, పొసెసివ్నెస్ ఉండదు, అంటే ఏంటో కూడా తెలియదు. నువ్వు ఎక్కడైనా ఉండు, ఎవరితోనైనా వెళ్ళు, ఎంతసేపటికైనా నువ్వు అసలు వస్తావో రావో కూడా నాకు అనవసరం, నేను బిజీగా ఉన్నా, నిన్ను పట్టించుకునే నాకు టైం లేదు, నువ్వు ఎక్కడికి పోతే నాకెందుకు, ఎవరితో మాట్లాడితే నాకెందుకు, ఎప్పుడు వస్తే నాకెందుకు అన్నట్టుగా చాలా ఫ్రీగా ఉంటారు మీ విషయంలో. అలా ఉన్నారనంటే జస్ట్ మీతో టైం పాస్ చేస్తున్నట్టు అర్థం. సీరియస్ గా ప్రేమించట్లేదు. మిమ్మల్ని సీరియస్ గా ప్రేమించే వాళ్ళు మాత్రమే ప్రతి నిమిషం మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్ ఎందుకు బిజీగా ఉంది అని చెప్పేసి కంగారు పడతా ఉంటారు. ఎందుకంటే మీరు వాళ్ళకి మాత్రమే కావాలి అన్న ఒక స్వార్థం ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రేమలో స్వార్థం ఖచ్చితంగా ఉండాలండి. లేదనుకోండి అది ప్రేమనే కాదు. వీళ్ళు నాకు మాత్రమే సొంతం అని ఎవరైతే స్వార్థంగా ఉంటారో వాళ్ళు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్టు. మీరు ఎటుపోయినా సరే నాకు అనవసరం అని అనుకుంటున్నారంటే మీ మీద వాళ్ళంత సీరియస్ గా ప్రేమించట్లేదు అని అర్థం. అర్థమైందండి? కొంతమంది ఈ విషయంలో కన్ఫ్యూజన్ అయిపోయి నన్ను అనుమానిస్తున్నారు, ప్రతిసారి నా మీద కన్నేసి పెడుతున్నారు, ఇట్లాంటి డైలాగులు మాట్లాడుతుంటారు. ఎప్పుడైనా సరే లైఫ్ లో మన కోసం ఒక వ్యక్తి ఉన్నారు అని అంటే మనల్ని అన్ని విషయాల్లో పట్టించుకోవాలి.
ఏ విషయంలో అయినా సరే పట్టించుకోవాలి. డ్రెస్సింగ్ విషయంలోకి వచ్చేసరికి కొంతమందికి ఒక కోపం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఒక మంచిగా డీసెంట్ గా డ్రెస్ వేసుకోమని అన్నారు అనుకోండి, వెంటనే రేజ్ అయిపోవటం, తిట్టడం, నాకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, పెద్ద పెద్ద డైలాగులు వాడటం చేస్తూ ఉంటారు. అలా ఎందుకు అంటున్నారు అని అంటే మీ సేఫ్టీ కోసమే అనేసి ఒకసారి అర్థం చేసుకోండి. అమ్మాయిలు ముఖ్యంగా నా డ్రెస్ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు అని అంటాం చాలా ఈజీ అండి. కానీ కొంతమంది డ్రెస్ విషయానికి వచ్చేసి తప్పుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఖండించండి. కానీ మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులని, మీ సేఫ్ కోరుకునే వ్యక్తులని, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకునే వ్యక్తులని మాత్రం వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి మీ విషయంలో. మరీ అంత ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. మనల్ని ప్రేమించే వ్యక్తులు మన గురించి ఆలోచించనివ్వాలి, మన గురించి తెలుసుకోనివ్వాలి. మన మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో, వేరే వాళ్ళతో కనెక్ట్ అవుతారేమో అన్న ఉద్దేశంతో మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాని మీ మీద అనుమానం కాదు. మీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేని వాళ్ళు, మీ మీద చాలా నమ్మకం ఉంది, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళు, ఎవరితోనైనా మాట్లాడు, ఎంతసేపు అయినా ఫోన్ మాట్లాడు, నాకు అనవసరం, అసలు ఏ బట్టలు వేసుకుంటే కూడా నాకు ఎందుకు, అసలు ఇప్పుకొని తిరిగితే కూడా ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంటారు చూసారా, వాళ్ళకి మీ మీద అసలు ఏం ప్రేమ లేదు అని అర్థం చేసుకోండి. మీకు స్వేచ్ఛ ఇచ్చినట్టు కాదు. మన మీద ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు మన మీద కోపం కూడా వస్తూ ఉంటుంది. అదంతా కూడా మన సేఫ్టీ కోసమే అని ఆలోచించాలి. కానీ కొంతమంది సైకోలు ఉంటారు చూసారా, వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పెట్టకండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనం చేసే ప్రతి వీడియో మనసుకి సంబంధించిన సమస్యలతో బాధపడేవాళ్ళు, ప్రేమ కూడా మనసుకి సంబంధించిందే కాబట్టి ఇటువంటి కంటెంట్ చేస్తూ ఉన్నాం అనమాట. యాక్చువల్ గా నేనైతే ఒక డివోషనల్ కంటెంట్ చేయాలని ఆశ, కానీ ఈ కంటెంట్ కంటే కూడా నాకు ఇప్పుడు చేస్తున్న కంటెంట్ ఎక్కువగా రీచ్ అవుతుంది, జనాలకి కనెక్ట్ అయ్యింది. ఓకేనండి? ఏదో ఒక విధంగా ఎదుటి వ్యక్తులకి మంచి చేయటమే మన ఉద్దేశం. డైరెక్ట్ గా వెళ్ళి చేయలేం కాబట్టి ఏదో నాకు చేతనైనంతలో చేద్దాము అని. చాలా మంది రిలీఫ్ అవుతున్నారు వీడియోస్ వల్ల అని చెప్పారు, చాలా సంతోషము. కామెంట్లలో చెప్పే సమస్యలను తీసుకొని వీడియోస్ చేయటం జరుగుతుందండి. దయచేసి మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే వీడియో చేయమని చెప్పేసి కామెంట్ పెట్టండి, మీకు సంబంధించిన వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు మనం పాయింట్ లోకి వచ్చేద్దాం. మనల్ని ఎవరైనా కోపపడుతున్నా, మన మీద పెత్తనం చెలాయిస్తున్నా, అది ప్రేమతోనా లేదా కాదా అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మన మీద అసలు అక్కర్లేనోళ్ళు, మనం అంటే అసలు ఇష్టం లేనోళ్ళు, మన మీద ప్రేమ లేనోళ్ళు మన మీద బాధ్యత చూపించాల్సిన అవసరం లేదు, అంతకన్నా మించి కోపగించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు ఎవరితో మాట్లాడితే నాకెందుకు అన్నట్టుంటారు. అర్థం చేసుకోండి. ఇలా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు మీకేదో ఫ్రీడమ్ ఇచ్చినట్టు కాదు అండి. మిమ్మల్ని ఫ్రీగా వదిలేశారు అని అర్థం. ఏ టైంలోనైనా సరే మిమ్మల్ని వదిలేస్తారు అని అర్థం. మీరు మాత్రం వాళ్ళ నుంచి కాల్ రాకపోయినా, మెసేజ్ రాకపోయినా, రిప్లై రాకపోయినా ఓ కంగారు పడిపోయి కింద మీద పడిపోయి ఇక నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు మాత్రం మీ నుంచి ఏది ఆశించరు. ఒక ఫోన్ ఆర్ మెసేజ్ ఏది కూడా ఆశించరు మీ నుంచి. జస్ట్ ఏదో ఉన్నాము అంటే ఉన్నాము అన్నట్టు ఉంటారు అనమాట. కన్ఫ్యూజన్ అవ్వకండి. ప్రేమ కాదు ఇది. ప్రేమ అంటే మీరు ఎంత దూరంలో ఉన్నా సరే ప్రేమిస్తారు, మీరు ఎలా ఉన్నా సరే ప్రేమిస్తారు, మీ మీద బాధ్యతగా ప్రవర్తిస్తారు. ఎప్పుడు చూసినా మిమ్మల్ని పొగుడుతూ ఉండరు అనమాట నిజంగా ప్రేమించేవాళ్ళు. అస్తమానం పొగుడుతా ఉన్నారు అని అంటే మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం. అంత పొగడ్తలు పొగడాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రేమించే వాళ్ళు 24 సార్లు ఐ లవ్ యూలు కూడా చెప్పరు అండి. మనసులో ఉంటుంది ఖచ్చితంగా ప్రేమ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ 30 సార్లు చెప్పినా సరే ఉపయోగం లేదు. మనసులో ప్రేమ లేనప్పుడు ఐ లవ్ యూ చెప్పి కూడా ఉపయోగం లేదు. ఐ లవ్ యూ చెప్పకపోయినా సరే మనసులో ప్రేమ ఉంటే అది నిజమైన ప్రేమ. చాలా మంది టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు ఈ విషయంలో కన్ఫ్యూజన్ అయిపోయి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడినా సరే వెంటనే ప్రేమ అనుకుని అపార్థం చేసుకోవటం, మీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మీరే వాళ్ళ వెనకాల 10 సార్లు తిరుగుతూ ప్రేమిస్తున్నానని చెప్పడం, టైం వేస్ట్ చేసుకోవటం, ఇవన్నీ సరే మానేసేయండి. దయచేసి మానేసేయండి. మీ పెద్దవాళ్ళు మీకోసం ఎంతో ఆలోచిస్తున్నారు, ఇంట్లో చాలా మీకోసం సఫర్ అవుతున్నారు. ఆ విషయం మీకు తెలియదు. అది ఎప్పుడు మీకు తెలుస్తుందంటే మీరు కూడా పెద్దవాళ్ళు అయ్యి మీకు పిల్లలు ఉన్నప్పుడు ఆ సమస్య ఏంటో మీకు తెలుస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకి ఇష్టం లేని పనులు చేయకండి. మీకు ఇష్టమైన అమ్మాయికి మీరు కూడా ఇష్టమా లేదని తెలుసుకుని ప్రేమించండి. అర్థమైందండి? వన్ సైడ్ లో ప్రేమించేసినంత మాత్రాన మీరేం పెద్ద త్యాగమూర్తిగా వాళ్ళు తీసుకోరు. మీకు ఏమైపోయినా సరే వాళ్ళకి అనవసరం. మీ మీద ప్రేమ లేనప్పుడు మీరేమైపోతే వాళ్ళకి ఎందుకు చెప్పండి. అందుకని మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో, అది నిజంగా ప్రేమిస్తున్నారో తెలుసుకుని గ్రహించి మీరు కూడా ప్రేమించడం నేర్చుకోండి.
వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా నాకు వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, ఓకే క్యారీ ఆన్. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, మిమ్మల్ని ప్రేమించమని ఫోర్స్ చేయకండి. మీకు వన్ సైడ్ లవ్ చేసే అంత ఓపిక ఉంటే మీరు ఖచ్చితంగా చేయొచ్చు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉన్నంత వరకు ఓకే. ఎప్పుడైతే వాళ్ళు మీ వల్ల ఇబ్బంది పడి సఫర్ అయ్యి సమస్యలు ఎదురయ్యేలా ఉంటాయో మీరు దానికి కూడా గుడ్ బై చెప్పాల్సిందే. ఏమంటే మీరు ఏమన్నా ప్రేమకు వ్యతిరేక, ఎందుకు ఇలా చెప్తున్నారు అని కొంతమంది అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను ప్రేమకి వ్యతిరేకిని కాదు. నిజంగా ప్రేమించే వాళ్ళకి నేను ఎప్పుడు కూడా సెల్యూట్ చేస్తాను. ఈ రోజుల్లో నిజమైన ప్రేమ చాలా తగ్గిపోయిందండి. కొంతమంది మీ లైఫ్ లో పరిచయమైన వ్యక్తులు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తూ ఉంటారు, కానీ మీరు అది గుర్తించలేరు అనమాట. మీకు మాటి మాటికి ఫోన్ చేయటము, మీ గురించి అడగటము, తిన్నారా లేదా అని ఇలా రకరకాలుగా మిమ్మల్ని వెంటాడుతున్నట్టుగా మీకు ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ రోజుల్లో నిజమైన ప్రేమ దొరకటం అనేది చాలా చాలా కష్టం. ఇట్లాంటి వాళ్ళు కనుక మిమ్మల్ని ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ మీకు ఇంట్రెస్ట్ గా చూస్తూ వాళ్ళకి ఎన్ని పనులున్నా సరే మీకు అటెన్షన్ ఇస్తున్నారు అని అంటే అట్లాంటి వాళ్ళని అసలు మిస్ చేసుకోకండి. అది ఈ రోజుల్లో కొద్ది రోజులు మాత్రమే అటెన్షన్ ఉండి కొద్ది రోజుల తర్వాత తగ్గిపోయే రోజులు అండి ఇవి. అలాంటిది ఎప్పుడు మిమ్మల్ని ఒకేలాగా చూస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ మీకోసం టైం స్పెండ్ చేస్తూ మీకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు అని అంటే వాళ్ళు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారు అని అర్థం. ఇట్లాంటి వాళ్ళు మీ లైఫ్ లో ఉంటే మాత్రం అసలు వదులుకోకండి. ఇలాంటి ప్రేమలు ఈ రోజుల్లో దొరకటం చాలా కష్టం అండి. విసుక్కోకండి వాళ్ళని, ఓకేనా? దయచేసి విసుక్కోకండి. మాటి మాటికి మెసేజ్ చేస్తున్నారను, మాటి మాటికి తిన్నావా అని అడుగుతున్నారనో ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీకేం పని పాట లేకుండా ఎవ్వరు లేడండి ఈ రోజుల్లో, ఓకేనా? ఈ రోజుల్లో పని పాట లేకుండా ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఖచ్చితంగా ఉంటుంది. ఆ పనులన్నీ తీసి మీకు టైం స్పెండ్ చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. కన్ఫ్యూజన్ అవ్వకండి. నిజమైన ప్రేమకి ఫేక్ లవ్ కి డిఫరెంట్ తెలుసుకోండి. మిమ్మల్ని ఎవరైతే నిజంగా ప్రేమిస్తున్నారో అట్లాంటి వ్యక్తులని అట్టే పెట్టుకోండి, లైఫ్ లాంగ్ అట్టే పెట్టుకోండి. మీ లైఫ్ సార్థకమైపోయినట్టే. ఎక్కడ దొరకని నిధి మనకి దొరికితే ఎలా అయితే మనం భద్రంగా జాగ్రత్తగా దాచుకుంటామో అదే విధంగా మీ లైఫ్ లో కనుక నిజమైన ప్రేమ లభిస్తే దానిని నిధి కన్నా ఎక్కువగా కాపాడుకోండి. 4 రోజులు బ్రతుకుతాం, ఆ తర్వాత వెళ్ళిపోతాం. ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. అందులోనే ఎన్నో కన్ఫ్యూషన్స్, ఎన్నో అనుమానాలు. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు, ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదు, ఎవరు ఎప్పుడు విడిచి వెళ్ళిపోతారో తెలియదు. అసలు మన ప్రాణమే మనకి శాశ్వతం కాదు, ఎప్పుడు పోతామో మనకే తెలియదు. అలాంటప్పుడు మనల్ని నిజంగా ఒకళ్ళు ప్రేమిస్తున్నారు అన్న ఒక అద్భుతమైన విషయం మీకు కనుక తెలిస్తే వాళ్ళని అసలు కేర్లెస్ చేయకండి, ఇగ్నోర్ చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి, అలుసుగా చూడకండి. ఒక వ్యక్తికి మీ మీద ప్రేమ పుట్టింది అని అంటే ఆ కనెక్షన్ ఇప్పటిది కాదు, జన్మల నుంచి ఉంటుంది. ఊరికే మీ లైఫ్ లోకి ఎవరు రారు. ప్రేమతో వచ్చిన వాళ్ళని వదులుకోకండి. అలాగని ఇక్కడ ఒక వ్యక్తి 20 మందిని ప్రేమించండి అని చెప్పడం ఉద్దేశం కాదు. మీకు సరైన పర్సన్ లైఫ్ లో ఉన్నారా లేదా అని చెక్ చేసుకోండి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి దొరకకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్ తో మనం ఎప్పుడైతే వ్యవహరిస్తూ ఉంటామో మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవటం ఉంటుంది. మన మీద మనకి అబ్జర్వేషన్ ఎప్పుడైతే ఉంటుందో చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా మనకి అబ్జర్వేషన్ వస్తుంది. ఈ అబ్జర్వేషన్ ఎదుటి వ్యక్తుల చేతుల్లో మనల్ని మనం మోసపోకుండా కాపాడుతూ ఉంటుంది. ఓకేనండి? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటా ఉన్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.